Hello and welcome. Very good evening. 100% youth show KICK. Cake. Okay, so KICK. Kiki. మీరు రెడీయా? మీరు ఓకే అయితే నేను రెడీ, మా వాళ్ళు రెడీ. కానీ అసలు విషయం ఏంటంటే ఈ షోలో 2 గ్యాంగ్లు ఉంటాయి. ఈచ్ గ్యాంగ్ లో 4 పార్టిసిపేట్ చేస్తారు. ఏ గ్యాంగ్ అయితే ఎక్కువ స్కోర్ చేస్తుందో ఫైనల్లీ వాళ్ళకి ఎక్కువ కిక్ ఉన్నట్టు డిసైడ్ అయిపోతుంది. సో మీరు నా టీమా వాళ్ళ టీమా? ఆబ్వియస్లీ సమస్య లేదు అందులో. లెట్స్ గో ఫర్ ఇట్. సో ఇవాల్టి మన ఈ కిక్ షోలో ఫస్ట్ గ్యాంగ్ ఎవరో చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ గ్యాంగ్ నెంబర్ 1. గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక గునుకే పడక ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే మార్చేసి అంగిలా కట్టేసి పైసలు జంపుతుంటే నువ్వు లేని ఎదవ బతుకు చీకటికోలో రెండు గ్యాంగులు 2 వెరైటీల్లో ఉన్నాయి. అసలు చాలా బాగా డాన్స్ చేశారు. ఏం పర్లేదు, డాక్టర్ చూపిస్తే తగ్గిపోద్ది, పెద్ద ప్రాబ్లం కాదు అది. వెరీ గుడ్. సో ముందుగా వీళ్ళ పేర్లు విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నీ పేరు? వీరబాబు. ఏ మంచి కిక్ ఉంది నీ పేరులో. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్. ఓ వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు? హాయ్ ప్రదీప్ గారు, నా పేరు కవిత. గారు వద్దు, ప్రదీప్. హాయ్ ప్రదీప్. హాయ్ కవిత. ఎలా కనిపెట్టేశాను నేను? అబ్బా నేను చెప్పాను కదా. ఓకే అయితే థ్యాంక్ యూ. నీ పేరు? హాయ్ నా పేరు కళ్యాణి. ఓకే అండ్ హాయ్ ప్రదీప్. చైతన్య. సో వెరీ గుడ్, సూపర్. సో నలుగురికి ఆల్ ది బెస్ట్. అవును, ఇంతకీ మీ నలుగురు గ్యాంగ్ అని అస్మాన్ పిలవడం చాలా కష్టంగా ఉంటుంది మనకి. మీ గ్యాంగ్ కో పేరు ఉండాలి. మాది గులాబ్ జామ్ టీం అన్న. గులాబ్ జామ్ టీం. ఏ వై? ఎవడన్నా మా టీం జోలికి వస్తే వాడికి గులాబ్ జాములు గలగలాడిస్తారు నేను. అందుకే నా పేరు గులాబ్ జామ్ టీం. ఓకే ఇప్పుడు గులాబ్ జామ్ ఎందుకు పెట్టావు అంటే దానికి ఏదో చాలా అద్భుతమైన రీజన్ ఇచ్చావు. బాగుంది. గులాబ్ జామ్ మీ టీం పేరు. అలాగే గుండ్రంగా ఉంటుంది కదా అందుకే. గులాబ్ జామ్ గుండ్రంగా ఉంటుందా? గుండ్రంగా ఉంటుంది కదా. భూమి కూడా గుండ్రంగా నాకు తెలియని చాలా విషయాలు చెప్తారు. ఓకే సో ఇట్స్ ఏ టీమ్ గులాబ్ జాము ఫిక్స్ అయ్యాం. సో ముందుగా మీ పేర్లు? అవినాష్. ఏం చేస్తుంటా? ఆర్టిస్ట్. వెరీ గుడ్. హాయ్ నా పేరు శ్రీపద్మ. వెరీ గుడ్. నా పేరు అభిలాష. హాయ్ నా పేరు కార్తీక్, ఆర్టిస్ట్. ఓకే వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు వాళ్ళు గులాబ్ జామ్ అన్నారు. మీరు కూడా ఏమైనా ఆలోచించుకుని ఫిక్స్ అయ్యామని వచ్చారా మీ టీం కి? ఏంటి మా గ్యాంగ్ పేరు? పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు వీళ్ళు. మా గ్యాంగ్ పేరు అక్కడ. అంటే వీళ్ళు గులాబ్ జామ్ పెట్టారు. ప్రదీప్ అన్న, గులాబ్ జామ్ అంటే స్వీట్. అవునా? ఎవరైనా తింటారు. స్వీట్ అంటే హాట్ కూడా ఉండాలి కదా. అవును. అందుకే మేము మిర్చి పెట్టుకున్నాం. అందులో మిర్చి లాంటి కుర్రాళ్ళం, మిర్చి లాంటి అమ్మాయిలు. అది హాట్ తగ్గాలంటే అమ్మాయిలు, ఇక్కడ కత్తి లాంటి అమ్మాయిలు. గులాబ్ జాములు ఎక్కువ తిన్నా కష్టమే, మిరపకాయలు ఎక్కువ తింటే నెక్స్ట్ డే సరేగా. ఓకే గులాబ్ జాములు కాబట్టి మీరు సైడ్ అనుష్క అనుకుందాం, మిర్చి కాబట్టి ప్రభాస్ అనుకుందాం. సో ఇప్పుడు మీ 2 టీములు, సారీ 2 గ్యాంగులు. సో గులాబ్ జాము మిరపకాయ సిద్ధంగా ఉన్నారు. గులాబ్ జామ్ మిరపకాయ రా పేర్లు ఎలా వచ్చారా మీకు? సో
గులాబ్ జామ్ గ్యాంగ్ కి మిరపకాయ గ్యాంగ్ మిర్చి గ్యాంగ్ కి ఇప్పుడు పోటీ ఉంటుంది. ఫోర్ రౌండ్స్ ఉంటాయి. ప్రతి రౌండ్ లో స్కోరింగ్ ఉంటుంది. సో ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళ గ్యాంగ్ కి ఎక్కువ కిక్ ఉన్నట్టు మాకు అర్థం అవుతుంది. సో మీకు సపోర్ట్ గా వాళ్ళని ఇస్తున్నాను, తీసుకెళ్ళిపోండి. మీకు సపోర్ట్ గా వీళ్ళని ఇస్తున్నాను, తీసుకెళ్ళిపోండి. ప్రాబ్లం లేదు, నాకు సపోర్ట్ గా వాళ్ళందరూ ఉన్నారు. వెరీ గుడ్, లెట్స్ గో. మీకు 120 seconds టైం ఇస్తాను. అది అయ్యే లోపల మీరు ఎన్ని ఆన్సర్స్ ఇస్తే అన్ని 100 points మీకు వస్తాయి. రెడీయా ఫస్ట్ రౌండ్? సో లెట్స్ స్టార్ట్. KICK కిక్ లో ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. సో ఇప్పుడు మీ టీం నుంచి ఫస్ట్ రౌండ్ ఎవరు ఆడుతున్నారు? గ్యాంగ్ ఆఫ్ గులాబ్ జామ్. ఓకే, వింటావా మాట్లాడతావా? వింటం ఇష్టం నాకు. వింటా ఇష్టమా? నాకు చెప్పడమే నీకుంది ఇక్కడ. అండ్ మీరు ఎన్ని ఎక్కువ ట్రై చేస్తే అంత ఎక్కువ ఛాన్స్ ఉంటుందని మాత్రం అనుకోకండి. ఎన్ని కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే ఎక్కువ పాయింట్లు. ఆమె చెప్పినాక నేను ఆన్సర్ చెప్పాలా, ముందుగా ఆన్సర్ చెప్పేయాలా? రాసుకొచ్చేవాడు కాగితం. సో ఇప్పుడు ఆయన హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాడు. నువ్వు ఎన్ని ఆప్షన్ నీకు వినిపిస్తున్నా? భయంకరంగా పాటలు వినిపిస్తున్నా, నేను వినిపిస్తున్నానా? ఇద్దరు వినిపిస్తున్నారు. ఓ వెరీ గుడ్. నీకు పాట మొదలయ్యాక అసలు విషయం మొదలవుద్ది. సో ఇంకా డౌట్ లేవు కదా? రెడీయా? 120 seconds టైం ఉంది. 3, 2, 1 గో. తర్వాత నీ పాట స్టార్ట్ అయ్యాక కౌంట్ డౌన్ స్టార్ట్ అవుద్ది. రెడీయా? రెడీ. ఓకే, ఇతనికి పాట మొదలెట్టండి బాబు. ఓహో, పాటలు లూజ్ అవుతాయి, అలాంటి ఏం చేయగలనా? పాట బాగుందా? ఏం పాట? ఏం పాట? అవునా, పిచ్చిందా నీకు? లైట్ ఉందిగా, తగ్గిపోద్ది, పెద్ద ప్రాబ్లం లేదు అది. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. మోహన్ బాబు. మోహన్ బాబు. మోహన్ బాబు. రైట్ ఆన్సర్. ఫ్లవర్ బొకే. ఫ్లవర్ ఫ్లవర్ బొకే. గులాబ్ జామ్ ఉందా? గులాబ్ జామ్. ఫ్లవర్ బొకే. ఫ్లవర్ 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 బొకే. విష్ణువర్ధన్ బాబు. మొత్తం ఫ్యామిలీ పేర్లు తీసుకురా. ఫ్లవర్ బొకే. ఫ్లవర్ బొకే. ఫ్లవర్ 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 బొకే. బొకే. పోలే పోలే. ఫ్లవర్ బొకే. వారం పోక. ఫ్లవర్ ఫ్లవర్ ఫ్లవర్. నెక్స్ట్ వెళ్ళిపో, నెక్స్ట్ వెళ్ళిపో. వినపడ్డలా, అర్థం కావట్లా. ఫ్లవర్ 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 బొకే. ఫ్లవర్ బొకే. విమానం. విమానం. ఎవడో విమానం. బొబ్బిలి రాజా. బొబ్బిలి రాజా. గొంగలి. మొత్తం చెప్పింది. మొత్తం చెప్పు. చెప్పు. గొంగలి పురుగు. చెప్పదురా. కాదు, గోవా. గోవా గొంగలి పురుగు. బీచ్ లో చెప్పు. గొంగలి పురుగు. షెడ్ మీరు లేట్ గా ఇస్తున్నారు. అంటే ఆయన ఆన్సర్ చెప్పే స్టైల్ కూడా అని ఊగుతుంటే నాకు టైం పడుతుంది, స్టేజ్ అంతా ఊగుతుంది. నాకే డౌట్ సార్. ఏంటండి? నీకు ఇప్పుడు వినిపిస్తుంది. అరే నీ బొందరా, నీ బొంద. ఏదో నీ బొందరా, నీ బొంద అన్నావు. 120 seconds టైంలో 5 కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చారు. సో మీ గ్యాంగ్ కి, మీ గులాబ్ జామ్ గ్యాంగ్ కి 500 points. ఫస్ట్ ఆడిన వాళ్ళే 500 కొట్టేశారంటే వీళ్ళని చూసి చాలా ట్రిక్స్ వాళ్ళు నేర్చుకుని ఉంటారు. మరి వాళ్ళు 500 దాడతారా లేదా చూద్దాం. వాళ్ళు ఎప్పుడు మనం ఫాలో అవ్వాల్సి. అవునా? వాళ్ళు లీడ్ లోకి వస్తే అప్పుడు నువ్వు ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో మీరు మీ పొజిషన్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ. మీ టీం పేరు గులాబ్ జామ్. అండ్ పక్కన ఫోటో కూడా వేశారు క్లారిటీ కోసం. అందులో కూడా 5 ఉన్నాయి మాడిపోయినవి. సో అందుకని మీకు 500 points వచ్చాయి. వెరీ గుడ్, నో ప్రాబ్లం. మరి వీళ్ళకి కూడా ఫోటో పెట్టారు. నాకు తెలిసేది మిరపకాయ బజ్జీ అయి ఉంటుంది. ఇప్పుడు మీ టీం నుంచి 2 వస్తారు. ఈసారి రివర్స్ లో నుంచి ఉంటారు. పాటలు వినే వాళ్ళు ఇందాక ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఉంటారు. ఎందుకంటే మీ టీం పక్కనే ఉంది కాబట్టి ఆన్సర్ చెప్తారు కాబట్టి మీకు దూరంగా ఇక్కడ నుంచో పెడతాను. ఓకే అమ్మా? సో మీ టీం నుంచి ఎవరిద్దరు వస్తున్నారు?
ఓకే సో మీ పేరు శ్రీపద్మ. శ్రీపద్మ, ఆయన పేరు అవినాష్. సో అవినాష్, ఇప్పుడు ఆన్సర్ చెప్పడం మొదలెడుతుంది. 120 సెకండ్స్ టైం ఉంటుంది. 120 సెకండ్స్ టైంలో నువ్వు ఎన్ని ఆన్సర్లు చెప్తే అన్ని పాయింట్లు వస్తాయి అనమాట. ఒక్కొక్క వానికి 100 పాయింట్లు వస్తాయి. Your time starts now. ఈటీవీ. వెన్నెల. వెన్నెల. ఆహా. తుమ్మెద. ఇప్పుడు ఫ్లవర్ ఉంటది, పురుగు ఉంటది, ఎక్కువ ఆడుతుంది, జిమ్ ఉంటది. అదే తుమ్మెద. తుమ్మెద. భర్త కూడా ఆటగాడు. ఆటగాడు. నా తలకాయ. ఆలుగడ్డ. పులస చాప. పులస చాప. పూనం బజ్వా, హీరోయిన్. హీరోయిన్ పులస చాప. పులస చేప. Right answer, okay. పప్పు చారు. Right answer, okay. కోడి కూర. Right answer, okay. ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి. ఏంటి నువ్వు కబడ్డీ ఆడుతున్నావా? ఏంటి ప్రాబ్లం ఏంటి? అటు ఇటు చూడకు. ఉగాది పచ్చడి. పచ్చడి. ఉగాది. పచ్చడి. ఆ? ఉగాది పచ్చడా? ఆ, ఒక్క నిమిషం. ఏం పచ్చడి? ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి ఏంటి? ఉగాది ఉసిరికాయ పచ్చడి కాదు. ఏంటి ఆన్సర్ ఏంటి? అది పచ్చడి. ఏం పచ్చడి? ఏం పచ్చడి? ఇటు చూడు, నన్నే చూడు. ఏం పచ్చడి? ఉగాండా పచ్చడా? ఉగాది పచ్చడి. ఓకే సో 1 2 3 4 5 6 7 8 కానీ అందులో 8 ఆన్సర్ కి టైం అయిపోయింది. 7 ఆన్సర్స్ ఇచ్చినందుకు మీ టీం కి 700 పాయింట్స్. ఓకే మిర్చి టీం వాళ్ళు ఆడాక కొంచెం వాళ్ళు కాన్ఫిడెన్స్ లోకి వచ్చారు. చాలా అంటే 500 పాయింట్స్ వచ్చాయి. మీ టీంకి రావేమో అనుకున్నారు. బట్ మిర్చి గులాబ్ జామున్ దాటుకుంటూ ముందుకు వచ్చి 200 లీడ్ లోకి వచ్చారు. సో మిర్చి గ్యాంగ్ మీకు 700 పాయింట్స్ అండ్ గులాబ్ జామ్ గ్యాంగ్ 500 పాయింట్స్. సో ఇక్కడతో రచ్చ రంబోలా రౌండ్ ఫినిష్ అయిపోయింది మా కిక్ గేమ్ లో. ఓకే సో మన కిక్ లో 2 గ్యాంగులు రెండో రౌండ్ కి వచ్చాయి. ఫస్ట్ రౌండ్ లో బాగానే కబుర్లు చెప్పుకున్నారు, చెవిటి మిషన్ వాడినట్టు వాడారు హెడ్ ఫోన్స్ ని. కానీ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ రౌండ్ లో సరదాగా నేను ఒక చూపిస్తాను. క్లిప్పింగ్ మీన్స్ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలిస్తే టక్మని నాకు చెప్పకుండా, బజర్ లాంటివి ఏం వాడకుండా హ్యాపీగా ఇదిగో ఈ బాల్స్ మీద కూర్చుని గెంతుకుంటూ అక్కడ దాకా వెళ్ళి ఆ డైమండ్ తీసుకొచ్చి మళ్ళీ నా చేతిలో ఎవరు ఫస్ట్ పెడతారో ఆ డైమండ్ వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఇస్తాం. ఓకే సో మీ టీంలో ఇటబ్బాయి అటబ్బాయి అటబ్బాయి ఇటబ్బాయి తలలు బాగా ఊపుతున్నారు కాబట్టి మీ నలుగురు ఆడడానికి లేదు. మధ్యలో వాళ్ళు ఏమీ తెలియనట్టు అమాయకంగా నటిస్తున్నారు చూసారా, వాళ్ళు మాత్రమే ఈ రౌండ్ ఆడతారు. మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు ఫస్ట్? అండ్ ఇట్ సైడ్ నుంచి రెడీయా? రెడీ. హియర్ వి గో. ఫస్ట్ క్లిప్. అన్నయ్య నీ గీతలో బాగా నచ్చిందేంటి? ఆ కళ్ళు తమ్ముడు. అవునా? సేమ్ టేస్ట్. నాకు కూడా గీత కళ్ళంటేనే ఇష్టం. ఓకే సో క్లిప్పింగ్ చూశారు. క్వశ్చన్ ఏంటంటే అల్లు అర్జున్ సైకిల్ తొక్కాడా లేదా? గో. అభి ఫాస్ట్.
ఓకే సో గులాబ్ జామ్ టీం వాళ్ళు వైటూరు ఘంటాభరణములతో నిండిన ఈ వజ్రాన్ని తెచ్చి నాకు ఇచ్చారు కాబట్టి మీకు ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఉంది. సో ఆన్సర్ ఏంటి? అల్లు అర్జున్. అల్లు అర్జున్ సైకిల్. సైకిల్. తొక్కలేదు. తొక్కలేదా? తొక్కలేదు. తొక్కలేదా? ఓకే ఓకే ప్రాబ్లం లేదు. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. గులాబ్ జామ్ కి 200 పాయింట్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు మిర్చి టీమ్ అండ్ గులాబ్ జామ్ టీమ్ ఈక్వల్స్ లో ఉన్నారు. 700 and 700. రెండో క్లిప్పింగ్ కూడా మీరే ఆడతారా? మీ పార్ట్నర్ ఛాన్స్ తీసుకుంటారా? చేంజా? అలసిపోయామ్మా, చాలా అలసిపోయావా? మీ పేరు? శ్రీపద్మ. శ్రీపద్మ. సెకండ్ క్లిప్పింగ్ చూడడానికి రెడీగా ఉన్నారా? రెడీ. ఓకే ఓకే. ఇందాకనంత ఈజీ ఉండదు. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి కొంచెం ఈజీగా అడిగాను. రెండో క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సెకండ్ రౌండ్ లో సెకండ్ క్లిప్పింగ్. అంబిగా భ్రమరాంబిగా అంబా అంబిగా ఏవిడా నిన్న కోటింగ్ మంచిగా అయిపోయిందా? నీకెట తెలుసు? ఏరా నిన్న బాగా జరిగిందా? 180 అట్ట అన్నాను లేరా తంబి? నువ్వు చెప్పింది మొత్తం రివర్స్ అయింది. ఎన్ని దెబ్బలు తాకినా చూడు. చూస్తే తెలుస్తా ఉండదురా నీ వీపు పొజిషన్. నువ్వేం చెప్పా? మౌనవ్రతం పాటించమని చెప్పావా? ఫలితం ఏంటనుకున్నావు? 50,000 బొక్క నాకు, ఊళ్ళంతా దెబ్బలు. నా వంద నాకు ఇచ్చేయి. ఆడ పావి, నేను చెప్పేది ఎప్పుడు తప్పు కాదురా. నిన్న నీకు చక్రం ఇవ్వకుంటే అదునాల్దా రైట్ లో పోవచ్చిన రాహువు లెఫ్ట్ లో పోయి పూడ్చినాడు. సైకిల్ మీదనా మోటార్ బైక్ మీదనా? ఆడ పైచకారి గ్రహాలు రథాల మీద పోయి పూడుస్తాయిరా. ఈ మధ్య అంతరిక్షంలో జామ్ అయిపోయి ట్రాఫిక్ ఇంత మాదిరి జరిగి పూడుస్తా ఉండది. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి గురుగారు? అదే ఆలోచిస్తా ఉండా. నీకొక చక్రం ఇస్తా. భూచక్రమా విష్ణు చక్రమా? అరే నిరక్షర కుక్షి, అది త్రిలింగ చక్రమురా. స్వామి. ఓకే సో క్లిప్పింగ్ చూశారు. సో ఇద్దరు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారా? నేనైతే సైలెంట్ ఇక్కడే ఉంటారా? సరే, ఎవరు డైమండ్ తీసుకొస్తే వాళ్ళకి 200 పాయింట్స్ వస్తాయి ఆన్సర్ చెప్తే. ఓకే, సెకండ్ క్లిప్పింగ్ లో నేను అడగబోతున్న క్వశ్చన్, ఈ సీన్ లో మీరు చూసిన ముగ్గురులో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఉన్న గెటప్ కి మీసం ఉందా లేదా? గో. ఓకే సో ఇటమ్మా ఫ్రస్ట్రేట్ అవ్వకలాగా వదిలేసి పాప కళ్యాణి ఆన్సర్ అంటే ఖాళీగా ఉందేమో బుర్రని. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? మీకు 5 సెకండ్ టైం ఇస్తున్నాను. 5, 4. మీరు ఆన్సర్ చెప్పకపోతే వాళ్ళకి పాస్ అయిపోతారు. ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆన్సర్ ఏంటి? ఆర్యా 2 లో సైకిల్ అల్లు అర్జున్ తొక్కలేదు. కమాన్ ఆన్సర్ ఏంటి? కమాన్ ఆన్సర్ ఏంటి? కమాన్ చెప్పండి. కమాన్ ఐ నీడ్ ఆన్సర్. ఇండియా ఇస్ వెయిటింగ్. కమాన్ ఆన్సర్. కేఎస్సీ కిక్ యో ఈటీవీ ప్లస్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 7 వరకు. ఎస్ కమాన్. నేను అనుకునే రావాలా? ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి మీసం మీసం ఉంది. రాంగ్ ఆన్సర్. అయ్యయ్యో గులాబ్ జాము. కళ్యాణి డోంట్ వరీ, ఆయనకి మీసం లేదు, నీకు బుర్ర లేదు. సో గులాబ్ జామ్ టీమ్ మీ స్కోర్ 600 అయింది అండ్ మిర్చి టీమ్ మీ స్కోర్ 700 పాయింట్స్. చూసారా, చూడ్డానికి క్లిప్పింగ్ చాలా పెద్దగా ఉంది, క్వశ్చన్ మాత్రం చాలా సింపుల్ గా ఉంది. అయినా సరే గులాబ్ జామ్ మీద కాలేజ్ జారి పడ్డారు వీళ్ళందరూ. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే స్కోర్లు కొంచెం తారుమారయ్యే, లీడ్ లోకి ఈ గ్యాంగ్ వచ్చింది. ప్రాబ్లం లేదు, ఇంకో క్లిప్పింగ్ ఉంది. ఈ క్లిప్పింగ్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే. కానీ ఇప్పటివరకు మీరు స్ట్రైట్ గా ఆడారు, స్ట్రైట్ గా వెళ్ళి వచ్చారు, నాకు పెద్దగా కిక్ అనిపించలేదు. ఈసారి బాగా కిక్ రావాలంటే క్రాస్ అవ్వండి. మీరు ఈసారి ఇట్ సైడ్ డైమండ్ తీసుకురండి, మీరు ఈసారి ఇట్ సైడ్ డైమండ్ తీసుకురండి. నేను అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి అట్ సైడ్ నుంచి వస్తాను, టోల్ గేట్ రేపు కలుసుకుందాం. డబ్బులు రెడీ పెట్టుకోండి. సో మీరే ఆడుతున్నారా? ఓకే కమాన్, లాస్ట్ క్లిప్పింగ్ చూడండి. 1960లో డ్రైవర్లు ఇలా టోపీలు పెట్టుకు తిరిగేవారు సార్. 1980లో టోపీలు తీసేశారు. ఇప్పుడు టోపీలు వానర్లకు పెట్టి తిరుగుతున్నారు సార్. వీళ్ళేమన్నా ఐటమ్ గర్ల్స్ సెంటర్ బాల్గా బాడీలు చూపిస్తున్నావు. బాడీ లాంగ్వేజ్ ఎదురా? అది కూడా ప్లాన్ చేశాం సార్.
టాక్సీ రాములో ఎన్టీఆర్. గుడ్ డే గుడ్ టాక్సీ కథంతా దాంట్లో చెప్తా పద. దొంగరాములో ఏఎన్ఆర్. పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో దింపే డ్రైవర్ కొత్తవాడు. ట్యాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? ఓయ్ డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. సామాన్లు ఈయనెవరు? డ్రైవర్లు చిరంజీవి అని చాలా బాగా చేస్తారా? ఇప్పుడు మానేశాడు సార్. ఏ వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు. మరి నువ్వేం చేస్తావురా? సార్ ఇవన్నీ మిక్స్ చేసి నేను ఫిక్స్ చేస్తాను కానీ సార్, నువ్వు వెళ్ళి ఐస్ ప్యాక్ తీసుకురా. మీ అత్తయ్య గారి విషయంలో ప్రోగ్రెస్ ఏమన్నా ఉందా సార్? బాగా ఉందిరా. సార్ రోజు మా మావయ్య తాగుచ్చి మొత్తం చిత్త కొట్టేస్తున్నాడు అనుకో. ఎందుకురా మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చానని రోజు కూర్చొని ఏడ్చేది. ఇక్కడ విషయం అది కాదే. బంగారు సింహాసనం వేసి మరి కూర్చోబెట్టారా? బంగారు సింహాసనం. ప్రోగ్రెస్ ఉంది ప్రోగ్రెస్. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీ. నేనే 2 ఆన్సర్లు ఇచ్చాను ఇందులో, కానీ అవి క్వశ్చన్లు కాదు. సో క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ ఉన్నారా? క్వశ్చన్ ఏంటి అన్నానమ్మా. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నాను. క్వశ్చన్ అడిగిన తర్వాత గో అంటాను యాజ్ యూజువల్. కానీ మర్చిపోయి ఆల్ డైమండ్ మీరు తెచ్చేయకండి. మీ డైమండ్ ఇది, మీ డైమండ్ ఇది. ఓకే, మీరు చూసిన ఈ విజువల్ లో పవన్ కళ్యాణ్ గారు ఏం తాగుతున్నారు? గో. డైమండ్ చేతికి ఇమ్మన్నానమ్మా, ముందుకు వచ్చి ఇసిరేయమనలేదు నాకు. నాకు తెలిసి మా ఈ చరిత్రలో నువ్వు దొల్లిన సార్లు ఇంకెవరు. లాస్ట్ విజువల్ కి మీరు డైమండ్ తీసుకొచ్చారు. డైరెక్ట్ గా అడుగుతున్నాను, 5 seconds లో మీ ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ ఏంటి? జ్యూస్ తాగుతున్నా. Right answer! మీరు బాధపడక్కర్లేదు, ఎందుకంటే మీకు ఆన్సర్ తెలిసినా పెద్దగా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇక్కడోసారి అక్కడోసారి రిటర్న్ లో ఒకసారి 3 సార్లు పడ్డారు కాబట్టి, విజువల్ చూడగానే ఇంకోసారి పడ్డారు కాబట్టి నాకు అసలు ప్రాబ్లమే లేదు. సో ఇట్ సైడ్ టీమ్ స్కోర్ అలాగే ఉంది, కానీ మిర్చి గ్యాంగ్ 200 points. ఇట్ సైడ్ స్కోర్ మాత్రం తారుమారైంది, అట్ సైడ్ స్కోర్ మాత్రం పెరిగింది. సో కంగ్రాచులేషన్స్ మిర్చి గ్యాంగ్. 2 rounds ఫినిష్ అయ్యాక గులాబ్ జామ్ గ్యాంగ్ 600 points. 2 rounds ఫినిష్ అయ్యాక మిర్చి గ్యాంగ్ 900 points. ఓకే, సో 2 రౌండ్లు పూర్తి చేసుకున్నాం. బాగుంది, సరదాగా ఉంది. కానీ ఈసారి ఇందాక నుంచి మీరు ఆడుతుంటే అటు ఇటు నుంచి మీకు చాలా టిప్లు ఇచ్చారు, కానీ వాళ్ళు మాత్రం ఏం చేయలేదు కదా. ఈ కార్నర్ ఆ కార్నర్ అని అబ్బాయిలు ఆడతారు ఈ రౌండ్. ఓకే, ఇందులో ఏం జరుగుతుందంటే మీరులా కాకుండా వేరులా ఇక్కడికి వస్తారు. నేను తీయబోతున్న నెక్స్ట్ సినిమాలో మీకు ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నా. యా, జుజుబలి అని కొత్త సినిమా తీస్తున్నాను నేను. సో ఈ సినిమాలో ఒక అద్భుతమైన సీన్ దొరికింది నాకు. ఎవరు బలి అందులో? అంటే చూసేవాడు బలి. సో ఆ సీన్ ఎలా పండాలి అనే దాని గురించి చిన్న థింకింగ్ పడేసాం లోపల బుర్రలో. వర్కౌట్ అవ్వలేదు అది. సో ఇప్పుడు మీ చేత ఆ సిచ్యువేషన్ యాక్ట్ చేపిస్తాను. బాగా చేశారు, ఆ పాత్రలు మీకే. మామూలుగా ఉండదు, ఇండియా రికార్డ్స్ బద్దలైపోతాయి. మీరు చేస్తే అది మీరు చేస్తారా లేదా అనేది ఇప్పుడు మీకు ఆడిషన్స్ అనమాట. ఓకే, సో ముందుగా గులాబ్ జామ్ కిద్దాం. ఏదో మీకు ఇస్తే మీరు రెడీగా ఉన్నట్టు మీకే ఇస్తాను. 2 అబ్బాయిలు మీరు యాక్ట్ చేయాలి. మీరు యాక్ట్ చేస్తే ఏమవుతుందంటే రికార్డులు బద్దలవుతాయి అని మీరు అనుకుంటారు, కానీ అవ్వ. అందుకే ఈ రౌండ్కి మంచి కిక్ వచ్చే పేరు పెడదామని ఫిక్స్ అయ్యాను నేను, నా సినిమా లాగే. ప్రతిసారి నా నోటితో నేను చెప్తే ఏం బాగుంటుంది మాటల్లో, పాటలు వింటారా? బాబు సౌండ్ వేసుకోమ్మా. ఈ రౌండ్ పేరు థర్డ్ రౌండ్ ఇన్ కేఐసీకే జంబలగడి పంబ. సో గులాబ్ జామ్ టీం మీరిద్దరు ఇక్కడ రండి. ప్యాంటు షర్టు చూస్తుంటే విరక్తిగా ఉంది. మీ గెటప్లు మారాలి. గెటప్లు మారాలంటే మీకు మంచి సిచ్యువేషన్ ఇవ్వాలి కదా. మీరు ఎదిరింటి ఆంటీ, ఆవిడ పక్కింటి ఆంటీ. ఓ
సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఆవిడ అంటే మీ ఆయన మహేష్ బాబులో ఉంటాడులే, అది వేరే విషయం. అరే ఒక మగ్గు తీసుకుని దూకి చచ్చిపోతాను, నేను సిగ్గుపడకండి ప్లీజ్. సో ఇప్పుడు మీ అనుమానం ఏంటంటే ఆవిడ రోజు మీ ఆయన ఆఫీస్కి వెళ్తుంటే చూసి నవ్వుతోందేమో అని చిన్న డౌట్. ఓకే, మీరు క్లారిటీ కోసం లైట్ గా గొడవ పెట్టుకోవడానికి అడిగారు, మీకు కోపం వచ్చింది అడగడానికి. ఆ వాళ్ళ భర్త బాబుమోహన్ ఉంటాడు, వాళ్ళ భర్త కూడా మహేష్ బాబు లాగే ఉంటాడు, మీ భర్తను చూడాల్సిన అవసరం ఏంటి? సో ఈ సిచ్యువేషన్ పండాలంటే ఇలా గెటప్లు మార్చాలి కదా. ఓకే, గెటప్ చేంజ్. రెడీయా? మీకు ఈ పాత్రలు సరిపోతే ఇంకేమైనా కొత్తగా పాత్రలు ఏమైనా కావాలా? మీరున్నారుగా, ఇంకొకరు కావాలా? వాడకం అంటే ఇదే, నన్ను వాడతారు మీరు ఇప్పుడు? నేనే పాత్ర పోషిస్తున్నాను, దాని మొగుడు మీరే. సో ఓ పని చేద్దాం. నాకు అర్థమైంది, ఇలాంటివి ఉంటాయి కాబట్టి నేను చేస్తే కిక్కే ఉంటది. నాకంటే కత్తిలో ఉన్నాడు, అపోజిషన్ టీమ్ లో ఒకరిని తీసుకొచ్చి ఇక్కడ నుంచో పెడతాను. మీ కత్తనే మహేష్ బాబు. నాన్న చిట్టిద్దా మమ్మీ. యాక్షన్. ఏంటి దొంగ మొహం దానా అలా చూస్తున్నావు? ఏంటి మీ ఆయన చిన్నాడు అనుకుంటున్నావేంటి? రాత్రి ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? నేను ఒక్కదాన్ని రోడ్లో వెళ్తుంటే ఎదురొచ్చి వచ్చి 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 ఆయన టెల్లనే నీ టెల్లనే. నాకు తెలిసే మా ఆయన బంగారం, నువ్వే దొంగ మొహం దానివి. దానికి ఇలా అనుకుంటున్నావేంటే? రాత్రి కరెంట్ పోయినప్పుడు నేను ఒక్కదాన్ని మా ఇంట్లో ఉన్నానా అంటే మా ఇంటికి వచ్చి డోర్ కొట్టి తర్వాత తలుపు తీసి తర్వాత బెడ్రూమ్ లోకి వచ్చి మా ఇంట్లో కరెంట్ పోయింది క్యాండిల్ ఇవ్వాలని అడిగాడే. ఇప్పుడు కూడా తెలిసే మా ఆయన బంగారం, నువ్వే దొంగ మొహం దానివి. ఏంటి మీ ఆయన ప్రదీప్తో నాకు ముఖ్యమైన పని ఉంది, అది అవ్వగానే నేనే వెళ్ళిపోతాను. ఈ లోపు పువ్వులు ఎట్టుకున్నాడు, గాజులు ఎట్టుకున్నాడు, పసుపు వస్తున్నాడు అని ఎవరికైనా చెప్తావు అనుకో. ఏంటే నువ్వు చూసుకునేది? మా ఆయన బంగారం, నాతోనే ఉంటాడు తప్ప నీతో ఎందుకు వస్తాడు? నేను అవునా? మీ ఆయన ఆ టైపేనే? ఏ టైపే? చూడవే, 10 సంవత్సరాల నుంచి ఇంతమంది అమ్మాయిలు ట్రై చేస్తున్నా, ఒక్కదాన్న కన్నెత్తి చూసాడే. చూడలేదు కాబట్టి బంగారం అని చెప్తున్నానే. దొంగ మొహం దానా, నీకు మీ ఆయనతో ఉండగా మా ఆయనతో పని ఏంటే? ఏంటే మీ ఆయన తెగ వెనకేసుకొస్తున్నావు? మీ ఆయన అంత అవసరం పూసి అనుకుంటున్నావా? చూడండి ఏ అమ్మాయిలు ప్రదీప్ లాంటి అబ్బాయి కనపడితే ఎవరికైనా చెప్పండి. ఎవరికైనా అంటుందో లేదో తెలియదు కానీ నీకు మాత్రం బాగా జిమ్ అంటుందే. మీ ఆయన ఒక్కసారి ఒంట్లో కరెంటే లేదు, నీకు డిన్నర్ ఎందుకే? మగాళ్ళకి కరెంట్ పోతుందని విన్నాను కానీ ఆడవాళ్ళకి కూడా కరెంట్ పోతుందా? ఆడవాళ్ళకి కాదే, నీకని చెప్తున్నాను. ఏంటి నాకే కరెంట్ లేదంటావా? తెలుస్తానే మీరు మీ గొడవలు. అయ్యో చెల్లే చెప్తుందా, నువ్వేం చేసినావు? మొగుడికి లైన్ వేసినాను. లైనే కదా వేసింది, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? లైన్ అంటే మామూలుగా బయట లైన్ వేయడమా? మా ఆయనకి లైన్ వేస్తుంది. మీ ఆయనకి లైన్ అంటే ఏంది భయ్యా చెప్పు. రోజు వచ్చి అదే పని చూస్తుంది. అది ఏం చూస్తుంది? మా ఆయన్ని. మీ ఆయన ఎట్లా చూస్తుంది? ఎలా చూడడం అంటే అదిగో ఆ దొంగ కోళ్ళు పెట్టుకున్న ఫేస్ చూసావా, అలాగే చూస్తుంది. నీకు దాని మొగడు దొరకలేదా? ఆయన ఎక్కడున్నాడో పట్టుకొని డిన్నర్. అది కాదండి, ప్రదీప్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఎవరయ్యా ఇంతకి ప్రదీప్? ఎవరు? నిద్రపోయే అమ్మాయిని లేచి రావాలనిపిస్తుంది. ఇక్కడ ప్రదీప్ ఎవరండి? వీడిని చూస్తే ఏమనిపిస్తుంది? ఆ బాబు ఒక పెద్ద కత్తుంటే చూడన్న బాగా గట్టిగా ఉండాలన్నమాట. సో ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇక్కడ పెర్ఫార్మ్ చేశారు, నాకు అర్థమైంది. ఓకే, సో ఏం జరిగినా ఇక్కడ ఒక కళాఖండం జరిగినది. చాలా అద్భుతాలు సృష్టించారు. పాపం అతిథి పాత్రలో ఆయన పెర్ఫార్మెన్స్ చంపేశారు. ఆయన కూడా క్లాప్స్ కొట్టండి పాపం. నా బాగా నచ్చింది ఏంటంటే మీరు స్కిట్ చేస్తున్నంత సేపు ఆయన ఎక్స్ప్రెషన్లు చూడాలి. ఆయన కూడా ఒక చీర కట్టుకున్నట్టు ఇన్వాల్వ్మెంట్ లో వెళ్తున్నాడు వస్తున్నాడు, మళ్ళీ ఇలా వెళ్తున్నాడు వస్తున్నాడు. సో మీరు ఎంత అంటున్నారు?
సూపర్. మీరెంత అంటున్నారు? 100. ఇదేంట్రా లాను ఏదో ఒకటానండి. ఇదేంటిది 100ఆ? సరే, వీళ్ళు 100, వీళ్ళు 300 అంటున్నారు. ఈ 100 కాకపోతే 100 ఏది ఇప్పుడే చెప్పండి. నేను వీళ్ళు కూడా పర్ఫామ్ చేయాలి కాబట్టి ఈ గ్యాంగ్ ఏం చేస్తారో చూడాలి. నాకు అంతకంటే అదృష్టం ఏంటంటే వీళ్ళిద్దరు గెటప్ వేసాక ఎలా ఉంటారనేది నాకు టెన్షన్ గా ఉంది. సో మిర్చి గ్యాంగ్, మీ ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారా? మీ సిచ్యువేషన్ కూడా మీకు తెలియాలి కదా. మీరిద్దరు మంచి ఫ్రెండ్సా? చాలా క్లోజా? ఓకే. సో అందుకే నేను తీస్తున్న జుజుబులి, చూస్తున్నవాడు బలి కింద క్యాప్షన్. సో ఈ సినిమాలో మీకు కూడా ఒక స్పెషల్ రోల్స్ ఇద్దాం అనుకుంటా. మీ ఇద్దరు కూడా వద్దు, అక్కడే ఉంటూ పాత్రలు తెలిసాక మీకే ఆనందం వేస్తుంది. హీరో కంటే చాలా ఇంపార్టెంట్ పాత్ర అంటే కమెడియన్. నో ఇట్ ఈస్ లైక్ పెద్దదో వైపు చిన్నదో వైపు ఆ టైప్ అన్నమాట. సో ఇప్పుడు మీరిద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళు జెలసి. మీ ఇద్దరిలో మీ భర్త ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడు అనేదే మీకు డౌట్. అందుకే మీరు కొట్టుకుంటూ ఉంటారు. మల్లెపూలు ఆవిడికి తెచ్చారని మీకు కోపం, మిరపకాయ బజ్జి ఈవిడికి తెచ్చాడని మీకు కోపం. సో ఇలాంటి కోపాల మధ్యలో మీరిద్దరిలో ఎవరు మీ ఆయన కంటే ఇష్టం అనేది మీ ఇద్దరే తెలుసుకోవాలి. ఓకే, తల అడ్డంగా ఊపారు కాబట్టి డ్రెస్సులు కూడా పూర్తిగా వేసుకురండి. గెటప్ చేంజ్ రెడీయా? రెడీ. ఓకే, గెటప్ చేంజ్. చిలక ఏ తోడు లేక ఎడే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావు ఎడారంటి ఆశల వెనక. మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేజారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక. చిలక ఏ తోడు లేక ఎడే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావు ఎడారంటి ఆశల వెనక. ఆ పాటకి మీ గెటప్ కి మీ ఎక్స్ప్రెషన్లకి చాలా అద్భుతమైన కాంబినేషన్ దొరికింది. సో ఇప్పుడు మీ భర్త గురించి మీరిద్దరు కొట్టుకుంటున్నారు. రెడీ? ఓకే, యాక్షన్. నేను అప్పుడే చెప్పాను మా అమ్మకి, నాకు వద్దే ఈ సంబంధం, వద్దే అని చేసిన. వద్దే అంటే కూడా చేసింది. ఈ టీచర్ సంబంధం వద్దే అన్న. ఎప్పుడైనా పప్పుచారులో కొంచెం ఉప్పు తక్కువైతే 10 సార్లు ఉండమంటాడు. ఎందుకండి అంటే హోంవర్క్ అంటాడు. మళ్ళీ నాతోనే తాగిపిస్తాడు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఏవండి సంక్రాంతి పండగకి ఇంటికి వెళ్తా అని చెప్పాను. సరే 2 రోజులు వెళ్ళిరమ్మని చెప్పాడు. 4 రోజులు వెళ్ళొచ్చాను. 2 రోజులు లేట్ ఎందుకు అని చెప్పేసి గోడ కూర్చోయించాడు. దీన్ని పెళ్లి చేసుకోకపోతే నాకు సవితి పోరే ఉండేది కాదు. ఈ సవితి ఉన్నది, దీని చెమ్మడి పోను, దీని తాడు తెంప. మీద మీద పడుతున్నావు మీద పడుతున్నావే. నువ్వు వచ్చినప్పటి నుంచి అసలు నాకు సుఖం లేదు సంవత్సరంలో. అసలు దేవుడా భగవంతుడా, అయ్యో బాగా తిప్పుకుంటున్నావేంది నువ్వు? లేకపోతే ఏంది? నువ్వా టార్చర్ పెట్టేది నేనా? ఏ కుందన మోహన్ మాట్లాడుతుంది. ఏ గొర్రె మోహన్, ఏ కుక్క మోహన్ మాట్లాడకు. నువ్వు మాట్లాడకు. చూసిండ్రా ఎట్లా తిడతాందో? చూసిండ్రా ఇంట్లో ఎట్లా తిడతాను తెలుసా? అసలు మస్తు తిడుతుంది. నన్నే కాదు, నా మొగుని కూడా తిడుతుంది. అయినా ఇవేంటి మల్లె పూలు తెలియదా? నాకే మరి ఏం తప్పు చేశానే? నాకు అందం లేదా, సొగసు లేదా, ఏం లేదు నా దగ్గర. ఎప్పుడు వచ్చినా మల్లెపూలు నీకే ఇస్తాడు. ఏమంటే నాకు మల్లెపూలు అంటే రేపు అంటాడు, మొన్న అడిగితే రేపు అంటాడు. ఇంకెప్పుడే నీకు కనబడతలేదు కాబట్టి చెప్పింది. రాత్రి చికెన్ బిర్యానీ తెస్తే లెగ్ పీస్ దీనికే. అయ్యో నాకు అమ్మా తిండిపోతాను. ఎప్పుడు తిండివే నీ ముఖం మీద మన్నువాడా? నీ ముఖం మీద మన్ను పడి పచ్చిగడ్డి మొలిసి అది ఎండిపోతుంది. దీని ముఖం చూసి కొంగ ముఖం వేసుకుని వాడు వస్తాడు కదా, వచ్చినాక చెప్తాం. ఎక్కువ చేసి నాలే గాని ఈడున్నా ఏంది మీ లొల్లు? వచ్చింది ఇగో నీకు మళ్ళీ పుల్లు తెచ్చిన మల్లెపూలేది? ఏంది మల్లెపూలు? మల్లెపూలు చెప్పిగా ఇద్దరు పంచుకోమని. ఇద్దరు పంచుకోమని చెప్పినావా? ఏంటి ఇత్తంటే తీసుకోలేదు, దానికి చుట్టుపక్కల అయినా అది ఒక్కతే పిల్లమా నీకు? నాతో సంసారం చేయట్లేదా? ఈడో మగోడు
ఇక్కడ వచ్చి కూర్చోండి. అవురా బట్టే వాసన హాయ్ శ్రీను. నా ఫ్రెండ్ ఉన్నాడు కదా శ్రీను, వాడి గర్ల్ ఫ్రెండ్ తను దింపేసి వస్తుంది. ఒకసారి నువ్వు. ఎవరివే నువ్వు? నేను శ్రీను గర్ల్ ఫ్రెండ్ ని. అదే అనుకున్నా పనుంది. అదే అనుకున్నాను పనుందని పోయినప్పుడల్లా ఫస్ట్ నన్ను తెచ్చినావు పనుందని, తర్వాత పనుందని దాన్ని తెచ్చినావు, తర్వాత ఇప్పుడు పనుందని బయటికి పోయి దీన్ని తెచ్చినావు. ఇప్పుడు పనుందని ఇంకో దాన్ని తెస్తావా? దీన్ని కొట్టు. బాగా వర్కౌట్ అయింది పాపం. సో అందుకే ఒకళ్ళు ముద్దు ఇద్దరు వద్దు. వెరీ గుడ్ కాన్సెప్ట్ బాగా వర్కౌట్ చేశారు. వెరీ వెల్ డన్, సూపర్, చాలా బాగా చేశారు. కష్టపడ్డారు ఆ గెటప్ లో. పాపం గెటప్లు పీక్కును మరీ కష్టపడ్డారు. మీకు 300 కి 200 పాయింట్స్. ఇటు పిండారు, పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళు కంటెంట్ లో కూడా క్లారిటీ ఉన్నారు మీరు కదా. ఓవరాల్ గా నేను ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారం మేము ఇచ్చిన కాన్సెప్ట్ కంటే కొన్ని క్యారెక్టర్లను యాడ్ చేశారు అందులో. ఇంకా మిగతా వాళ్ళ హెల్ప్ తీసుకున్నారు. ఎంత హెల్ప్ తీసుకున్నా మీరిద్దరు ఎరగొట్టారు కాబట్టి 300 పాయింట్స్. సో 3 రౌండ్స్ ఫినిష్ అయిపోయాక మిర్చి గ్యాంగ్ 1200 పాయింట్స్ లో ఉన్నారు అండ్ గులాబ్ జామ్ గ్యాంగ్ 800 పాయింట్స్ లో ఉన్నారు. ఓకే, సో లాస్ట్ రౌండ్ ఆడదామా? కేఐసీకే కిక్ లో లాస్ట్ రౌండ్ కాస్కోనా వాస్కోడిగామా. మీకోసం నేనే హైదరాబాద్ లో పడవలు లేవని చెప్పి పడవలు తీసుకొచ్చాను నేను. ఈ పడవల మీద కూర్చుని సరదాగా మీ గ్యాంగ్ అంతా కలిసి ఈ రౌండ్ ఆడతారు. లాస్ట్ రౌండ్ ఇందులో ఓ ఇద్దరు కూర్చుంటారు, అక్కడ ఓ ఇద్దరు నుంచుని బాల్ విసురుతారు. ఇందులో కూర్చున్న వాళ్ళు ఆ బాల్ ని క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేసిన ప్రతి బాల్ కి 100 పాయింట్స్. ఓ క్యాచ్ చేస్తే చాలా చాలు. మీ చేతిలో పెద్ద బొచ్చు పెడతాం, అందులో పడాలి. అందులో పడి కింద పడింది, పక్కకి తిరిగింది, వాస్తు బాలేదు ఇలాంటి చెప్తే కుదరదు. ఓకే, ఎవరు ఇందులో కూర్చుంటారు, ఎవరు అక్కడికి వెళ్ళి ఇసురుతారు, అది మీ చేతిలో ఉంది. రెడీ? సో గులాబ్ జామ్ గ్యాంగ్ అండ్ మిర్చి గ్యాంగ్ రెడీయా? రెడీ. కలిసి శ్రమిస్తాం, ప్రగతి సాధిస్తాం. ఓకే, సో ముందుగా గులాబ్ జామ్ గ్యాంగ్ ఎప్పుడు మేమేనా? మీరు ఊ అనండి, వాళ్ళ చేత ఆడిపిస్తాను. యా కాదు, ఊ అనండి. రే వీడికి చెంపి ఇవ్వండిరా. ఓకే, మీరు ఊ అన్నా గులాబ్ జామ్ గ్యాంగ్ మీరే కాబట్టి, గ్యాంగ్ 1 మీరే కాబట్టి రండి మీ నలుగురు. కమాన్. నీ పేరేంటి? వీరబాబు. తోతిరి. మీ తాతగారి ఇంటి పేరు అది? లాస్ట్ లో ఓకే పర్లేదు, బాగుంది. వర్కౌట్ లేడీ సైడ్కి రాదే సాంగ్. సో అసలు విషయం ఏంటంటే ఆవిడ మీకు క్యాచ్ చేస్తారు, ఈయన మీకు క్యాచ్ చేస్తారు. సో మీరు క్యాచ్ పట్టుకున్న తర్వాత అందులో వేయాలి. ఓకే, సో రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెన్ను పేపరు చేత బట్టి పూచిందల్లా రాయా బట్టి నారా తిట్ట తగలెట్టాడా బ్రహ్మ. రే మధ్యలో నన్ను కొట్టగంటారు. నట్టింట్లో నన్ను నగలన్నీ పడుకోబెట్టి ఓ 100 తీసుకున్నా నన్ను కొడితే. పెట్టి పనులు మొత్తం బయటే పెట్టి తంబి అంటూ తొక్కేస్తారా జన్మ. హల్వా నోట్లో పెట్టి సుట్టు గుట్లు నట్టుని పెట్టి అంట్లు గట్ట తోమిస్తారా. జల్ది జారుకో
బాహుబలి ఏం చూసారు? బాహుబలియా? చూసాను. రెండో పాట కొంచెం వెయిటింగ్. కట్టప్ప ఎందుకు చంపాడంటావు? బాబు ఏంటంటారా నాయన? అరే వర్ణించారే కబులు మీరేం ఆడారో కానీ నాకు తెలియదు కానీ నా కండలు పెరిగినట్టు అనిపిస్తుంది ఇప్పుడే. ఓకే, సో ఆ పెద్ద బొచ్చులో ఎన్ని బంతులు పడ్డాయో దాన్ని బట్టి మీకు అన్ని 100 పాయింట్స్ వస్తాయి. పడ్డాయి 3. అవి మీరు ఇంటికి తీసుకెళ్ళండి. 1 2 3 16 17 18 17 18 ఓకే, సో ఎగ్జాక్ట్లీ నా ఏజ్ అంతా 18 బాల్స్ వేశారు మీరు. సో 18 సరే క్యాన్సిల్ చేయను కొన్ని. నాది 18 ఏజ్. నా ఏజ్ ఎంత? 16 చేయను అయితే 18 వద్దా? 18. నా ఏజ్ ఎంత? 18. నా ఏజ్ ఎంత? 18. ఓకే ఫిక్స్. సో 1800 పాయింట్స్ వచ్చాయి మీకు. కంగ్రాచులేషన్స్. సో గులాబ్ జామ్ గ్యాంగ్ కి ఇందాక 800 పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు 1800 వచ్చాయి. మొత్తం కలుపుకుంటే 1 2 3 4 వెరీ గుడ్ నాన్న. 2600 పాయింట్స్. ఇది మీ ఫైనల్ స్కోర్. నా బూత్ నా భవిష్యత్ ఇది. సో వీళ్ళ 2600 దాటితే కిక్ ఇచ్చే గ్యాంగ్ వాళ్ళది అవుతుంది, కాకపోతే మీకు కిక్ వస్తుంది. రెడీయా? సో మీకు ఆల్ ది బెస్ట్ అండ్ మీకు ఆల్ ది బెస్ట్. లాస్ట్ రౌండ్ ఆడడానికి మా మిర్చి గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు 14 వేయకూడదని మీరు డిసైడ్ అవ్వండి. నీ పేరు తర్వాత వచ్చి మ్యూజిక్ ఏంటమ్మా? అది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండు. ఓకే, సో ఇప్పుడు అసలు విషయం 120 సెకండ్స్ లో పెదబొచ్చులో ఎన్ని బంతులు పడతాయో చూద్దాం. ఓకే ఓకే చిన్నపిచ్చయ్య, పెదబొచ్చులో ఎన్ని బంతులు వేస్తావో చూస్తాను. ఓకే, వెరీ గుడ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ పెన్ను పేపరు చేత బట్టి తోచిందల్లా రాయా బట్టి సరిగ్గా కూర్చో అమ్ము. సరిగ్గా కూర్చో అమ్ము. నువ్వు వెళ్ళి పడేలా ఉన్నావు. బంతులు మాత్రమే వేయాలి. నీటి భావని చేసేస్తారా కర్మ. అరే తెల్ల లుంగి పైకే ఎత్తి తొడలు మొత్తం బయటే పెట్టి తమ్మి అంటూ తొక్కేస్తారా గుడ్లో హల్వా నోట్లో పెట్టి సుండు గుండు నక్కుని పెట్టి అంటూ గట్ట తోమిస్తారా. పడిపోతావు. జారుకో జారుకో జారుకోవాలే. ఇంతకంటే ఉంటే పోతారు. సైనైట్ ఫ్లేవర్ లిప్స్టిక్ ఉంది, గ్రానైట్ ఫీచర్ నాలో ఉంది. టైఫాయిడ్ లా టార్చర్ చేస్తారా. అరే నా చేతిలో ఎవడైనా ఫ్రిడ్జ్ లో పెట్టరంటారా కాసేపు? పులిసిగారిపోయింది. ఇది వకరించింది మన మీద. సో 2 minutes టైంలో 14 వేసారా, 15 వేసారా, 13 వేసారా? అమ్మా, దాన్ని బట్టి ఈ గ్యాంగ్ గెలిచిందా, ఆ గ్యాంగ్ గెలిచారా?
సో ఇవాళ ఈ ఎపిసోడ్ లో ఏ గ్యాంగ్ ఎక్కువ మా కిక్ ఇచ్చిందో తెలుసుకుందాం. రెడీ 1 యాక్స్ లో మీరు కూడా వీరా 10 1 2 ఏమైంది ప్రదీప్ సార్? 3 బాల ఇప్పుడు కౌంట్ చేయడానికి అవసరం లేదు, నాకు మ్యాథ్స్ వచ్చు. నువ్వు దూరం 11 నో 13 బరిలో షేర్ ఖాన్ తిన్ను మారేస్తే ఎక్కింది కిక్క సో లాస్ట్ రౌండ్ లో 2000 పాయింట్స్ ఒకేసారి తెచ్చుకుని 3200 పాయింట్స్ కి వెళ్ళారు. అండ్ కంగ్రాచులేషన్స్ మిర్చి గ్యాంగ్, వెరీ గుడ్. సో అందుకే మీకోసం మంచి కిక్ ఇచ్చే గిఫ్ట్లు తెచ్చాను. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. బట్ మీరు కూడా సూపర్ గా ఆడారు, కంగ్రాచులేషన్. ఓకే సో సూపర్ అండ్ కంగ్రాచులేషన్స్, మీకు కూడా చాలా థ్యాంక్స్. మీ గ్యాంగ్స్ కి సూపర్ గా సపోర్ట్ చేశారు. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా ఇలాగే అదిరిపోయే కిక్ ఇచ్చే గ్యాంగులతో మళ్ళీ మీ ముందుకు వస్తాను రేపు. అంటే లేన్ మీ లైఫ్ లో కూడా ఉంచుకోండి KICK. మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్రా మిర్రా మిసన్ దిప్పి మిసైలల్లే దూకాడే ఆ మిర్చి 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 లాంటి కుర్రాడే ఆ మిర్రా మిర్రా మిసన్ దిప్పి మిసైలల్లే దూకాడే ఆ నిప్పుకు మల్లె నిక్కర్సైన అక్కరా అడుగెట్టిన జొడ్డ అద్దరిపోయి కూడా రా అబ్బా ఇప్పుడు గందా మొదలవుతాది ఎవ్వరా